అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కూడా నేను మరో మంచి వీడియోతో మీ ముందుకొచ్చాను. అదేంటంటే చూసారు కదండీ! జాలీ జాలీగా, హ్యాపీగా ఈరోజు ఒక అందమైన అతి పురాతనమైన అంటే ఇంచుమించు 600 సంవత్సరాల కాలం క్రితం నాటి ఆలయాన్ని మీకు చూపిద్దామని ఈరోజు నేను ఈ వీడియోని తీస్తున్నాను. సో, అయితే ఈ వీడియో ఎక్కడ ఏంటి అని చెప్పే ముందు మీ అందరికీ ఎప్పుడూ చేయని ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియోని నా ఛానల్ని ఇప్పుడే కానీ కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే స్కిప్ చేయకుండా వీడియో మొత్తాన్ని కూడా చూస్తారని ఆశిస్తున్నాను. సో, అలాగే వీడియో నచ్చినట్లయితే చివర్లో ఒక చిన్న లైక్ వేసుకోండి. అయితే ఈరోజు ఎక్కడికి వెళ్తున్నామంటే అదిగోండి కనిపిస్తుంది కదా, ఆ కనిపిస్తున్న కొండవైపే అదే అండి మన అనంత పద్మనాభ స్వామి వారి ఆలయం. అవునండి. ఆ ఆలయానికి 600 సంవత్సరాల నాటి పురాతనమైన కథా చరిత్ర కూడా ఉన్నాయట. అయితే పురాతనమైన ఆలయాల చరిత్రలను చూపిద్దామని ఈరోజు ఆ టెంపుల్‌కి మనందరం కూడా కలిసి వెళ్దాం, మరి వచ్చేయండి. అయితే అంత కొండపైన ఉంది కదా, మరి ఆ కొండపైన ఇప్పుడు చాలా టెంపుల్స్ ఉంటున్నాయి. ఆ కొండపైన టెంపుల్స్‌కే వెళ్దాం, ఎలాగైనా వెళ్ళడం ఈజీయే కదా అనుకుంటున్నారా? మరి అది ఎంత ఈజీగా ఉంటుందో, ఎంత కష్టంగా ఉంటుందో తెలుసుకోవాలంటే మీరు నాతో పాటు వీడియోని తప్పకుండా చూసేయాల్సిందే. అయితే ఇదిగోండి ఆ విజయనగరంలో పద్మనాభం ఊరిలోకి వచ్చేసాము. ఇక్కడ మనం స్టార్టింగ్ కొండ కిందనైతే మనకి ఆర్చ్‌తో ఒక టెంపుల్ ఉంటుంది. శ్రీ అనంత పద్మనాభ స్వామి వారి ముఖద్వారం అనమాట ఇది. ఇక్కడ శంకు చక్ర నామాలతో విష్ణుమూర్తి స్వామివారి విగ్రహాలతో ఆలయ ముఖద్వారం అనేది నిర్మించడం జరిగింది. దీనికి ఎదురుగా ఉన్న దేవాలయం మనకి కొండ దిగువనున్న ఒకుల మాధవ స్వామి వారి దేవాలయం అండి. ఈ టెంపుల్ కూడా చాలా అందంగా ఉంది. మేము వెళ్ళేసరికి అయితే టెంపుల్ లోపల గేట్లు క్లోజ్ చేసేసి ఉన్నాయి, కానీ మేము బయట నుంచి కొంతవరకు వీడియో తీసి అదిగోండి మనకి ప్రతి సంవత్సరము కూడా ఇక్కడ వార్షికోత్సవంగా అంటే ప్రతి కార్తీక అమావాస్య నాడు మనకి ఇక్కడ దీపోత్సవం అనేది జరుగుతుంది. ఆ రోజు ఈ మాధవ స్వామిని అలాగే ఈ అనంత పద్మనాభ స్వామి వారిని ఆ కనిపిస్తున్న రథంలోనే మనకి ఊరేగించడం అనేది జరుగుతుందట. ఆ కొండపైకి పైనున్న దేవుణ్ణి ఈ కిందనున్న రథంలో ఊరేగించడం అనేది జరుగుతుంది. అయితే ఇప్పుడు మనం పైన ఉన్న ఆ టెంపుల్కి ఎలా వెళ్ళాలో ఒకసారి మెట్ల మార్గం ఉంటుంది, అలాగే రోడ్డు మార్గం, 2 మార్గాలు కూడా ఉన్నాయి. ఈ 2 మార్గాలు కూడా ఎలా ఉంటాయి ఏంటి అనేది మీకు తప్పకుండా చూపిస్తాను. అయితే మరి పదండి మెట్ల మార్గం వైపు వెళ్దాం. మెట్లు యాక్చువల్గా అయితే ఇక్కడ చాలా చిన్న మెట్లు, అది కూడా కొండను చూసేసరికి ఆ మెట్లను చూసి ఆ కొండను చూసేసరికి అమ్మ బాబోయ్, నిజంగా ఈ కొండని మనం అసలు ఎక్కగలమా, ఈ కొండ మనం వెళ్ళగలమా అని భయం వేసేసిందండి. వెంటనే అమ్మో వద్దులే, ఈ వ్లాగ్ తీయకపోతే ఏమైంది, ఇంత రిస్క్తో మనం తీయడం ఎందుకు అని అనుకునే టైంలో మేము మా బ్రదర్ ఇద్దరం కలిపి 2 బైక్స్ మీద వచ్చాము. ఏదైతే అదే అయింది, ఎంతవరకు వెళ్ళగలిగితే అంతవరకు వెళ్దాం. ఎలాగూ బైక్స్ వెళ్తాయి అంటున్నారు కాబట్టి మనం బైకుల పైనే వెళ్దాంలే అని మెట్లు చూసి, ఇంకా మెట్ల పైన అయితే మనం ఒంటరిగా వెళ్ళొద్దు, ఎందుకు అంత రిస్క్ చేయడం పిల్లలతో అని మేము ఇంకా మెట్ల దారి అయితే వెళ్ళలేదు. ఈ కిందన మనకి ఒక చిన్న శివుడి విగ్రహం కూడా ఉంది. మెట్ల దారి నుంచి వెనుదిరిగి వస్తున్నప్పుడు ఈ శివుడి విగ్రహం కనిపిస్తే వెంటనే దాన్ని కూడా వీడియో తీసి మీకు చూపిద్దాం అనుకున్నాను. ఊరు నుంచి ఇలా బయటికి రాగానే ఎడమ చేయి వైపు మనకి ఒక స్తూప స్తంభం లాంటిది దారి చూపించడానికి, అంటే కొండపైకి వెళ్ళడానికి దారి లాంటి ఇది ఆ ఫలకం అయితే ఉంది. ఆ ఫలకం నుంచి ఇటువైపు లెఫ్ట్ తీసుకోగానే అబ్బా రోడ్డు బాగానే ఉంది అనిపించింది. బట్ చూసారా అసలు ఇక్కడ స్టార్టింగ్ అంటే మేము అక్కడ అడిగాము రోడ్డు ఉంటుందా అంటే ఆ రోడ్డు మార్గం ఉంటుంది బాబు, బాగానే ఉంటుంది అన్నారు. కాకపోతే ఈ రోడ్డు చూసారండి నిజంగా ఇంకా ఇక్కడ స్టార్టింగ్లో చాలా పర్వాలేదన్నమాట. అంటే ఇలా ఉంటే నాకు తెలిసి పర్వాలేదులే, బైక్స్ పైన వెళ్ళిపోవచ్చు అనుకున్నాము. అలా అని మేము మామూలుగా అలా స్టార్ట్ అయ్యాము. బట్ పైకి వెళ్తున్న కొలది అర్రే ఎందుకు ఇంత సాహసం చేసామని, అంటే దేవుడి గుడికి వెళ్ళేటప్పుడు కానీ దేవుడి సన్నిధిలో ఉండేటప్పుడు కానీ దైవనామస్మరణే చేయాలంటే, అంటే భగవంతుడా అనుకుంటూ ఆ దేవుడి నామస్మరణ చేస్తూనే వెళ్ళాలంట. నిజంగా మాకు 100కి 200% కూడాను దేవుడు కొండపైకి బైక్ పైన వెళ్తున్న ప్రతి క్షణం కూడా దేవుడా 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 ఇంక ఇదే పాట అండి. ఎందుకంటే ఆ రోడ్డు చూడడానికి, అంటే రోడ్డు వైపు చూద్దామంటే బయట ప్రకృతిని చూడలేము, బయట ప్రకృతిని చూద్దాము అంటే రోడ్డు పైన పడిపోతామేమో అనే భయము.
అంటే వీడియోని అసలు ఎక్కడ కూడా నేను ఇంకా ఆపకుండా ఎందుకు తీశాను అంటే నాతో పాటు మీరు కూడా లైవ్ ఎక్స్పీరియన్స్నే పొందుతారు అనే ఉద్దేశంతో వీడియోని అంత రోడ్లు ఆ పచ్చదనాలు మట్టి చూసిన రోడ్డే చూసిన మట్టే కదా కనిపిస్తుంది అని మీరు స్కిప్ చేసేయచ్చు. బట్ ప్రతి ఒక్క దగ్గర కూడా ప్రతి ఒక్క మలుపులో కూడా ఒక భయంకరమైన మలుపులండి. నిజంగా అసలు పిల్లలతో వెళ్ళాము, చాలా చాలా అంటే చాలా భయం వేసింది మాకైతే. ఇలా వెళ్తున్న కొద్దీ అమ్మో ఇంకా ఉందా అనిపిస్తుంది. పోనీలే అని రోడ్ని చూసుకుంటూ వెళ్దామంటే రోడ్డు భయపెడుతుంది. అలా కాకుండా బయటకు చూద్దామంటే అమ్మో ఇంత పైకి వచ్చాం కదా, ఇంకొంచెం వెళ్ళిపోదాంలే అనే ఒక చిన్న ఆశ పుడుతుంది. నిజంగా అయితే మొత్తానికి ఎలాగోలా ఆగి ఆపుకుంటూ బైకుల పైన రాళ్ళు అటు ఇటు ఇది చేసుకుంటూ మొత్తానికి ఎలాగోలా సగం దూరం ఎక్కేసామండి. సో ఈ సగం దూరం ఎక్కిన తర్వాత బైక్స్ అయితే ఆపేసి మేము తెచ్చుకున్న వాటర్ బాటిల్లో సగం వాటర్ ఖాళీ చేసేసాం. ఎందుకంటే అంత టెన్షన్గా అనిపించింది అనమాట నిజంగా. అంటే ఏమో పొరపాటు చేసామేమో, మెట్ల మార్గాన్ని వెళ్ళుంటే మనకి ఎలాంటి భయం లేకుండేదేమో, అయ్యో బైక్స్ పైన ఎందుకు వచ్చాము, అసలు ఇలా చెయ్యకపోవాల్సిందేమో అన్నంత భయంకరంగా నాకైతే ఆ రోడ్ అనిపించింది. నిజంగా చెప్తున్నాను. అయితే చుట్టుపక్కల చూడడానికి అక్కడ ఆగామని చెప్పాను కదా, అక్కడ నుంచి బయట కిందన ఏదైతే విలేజెస్ ఉన్నాయో ఆ ఊర్లన్నీ కూడా చాలా అంటే చాలా అందంగా కనిపించాయి. సో ఆ అందాన్ని చూడడానికైనా ఈ మార్గంలో రావాలేమో అని మళ్ళీ ఒకసారి అనిపించింది. అయితే మెల్లగా ఎలాగోలాగా లాస్ట్కి మనకి అంటే వెళ్తున్న కొద్దీ ఏమవుతుందంటే టర్నింగ్స్ కానీ ఆ రోడ్డు తాలుగా ఇంకా దాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను, మీరే చూస్తుంటే మీకే అర్థమవుతుంది. సో ఆ రోడ్డు మార్గం అనేది ఆ మార్గం కానీ మరింత భయపెడుతూ ఉందన్నమాట. సో ఎట్టకేలకి అయితే కొంత దూరానికి వచ్చేసాం. మనకి కింద నుంచి చూస్తే నా మొబైల్లో క్యాప్చర్ అవ్వలేదు కానీ మంచు వలన కింద నుంచి చూసేటప్పుడు మనకి పైన శంకు చక్రాలు అనేవి కనిపిస్తాయి. బాబోయ్ అక్కడికి ఎక్కాలా అనుకున్నాను నేను మెట్ల దగ్గర. సో ఇక్కడికి వచ్చాక చాలే ఇక్కడికి వచ్చేసాం కదా, ఇక్కడ నుంచి మెట్ల మార్గంలో వెళ్ళిపోదాము అనుకున్నాము. కానీ ఇంత దూరం వచ్చాం కదా, ఇంకొక టర్న్ తిరిగితే వచ్చేస్తుంది అనే ఉద్దేశంతో మొత్తానికి పైకి అయితే వెళ్ళడం జరిగింది. సో పైకి వెళ్ళిన తర్వాత కింద ప్రపంచాన్ని చూసారా, కొండపై నుంచి కిందకి చూస్తుంటే ఇంత కొండని అది ఇలాంటి రోడ్డుపై మనం ఇంత బాగా ఎక్కేసాం కదా, అమ్మయ్య వచ్చేసాం కదా అనిపించింది. సో ఇక్కడ నుంచి ఈ కాసిన్ని మెట్లు అంటే నాకు తెలిసి ఇవి ఒక 50-60 మెట్లు ఉండొచ్చు. సో అయితే ఈ టెంపుల్ మొత్తంలో కూడా మనకి మొత్తం 1278 మెట్లు ఉన్నాయటండి. అలాగే రోడ్ల మార్గంలో కానీ వచ్చినట్టయితే మనకి ఇది 3 కిలోమీటర్ల రోడ్డు మార్గం అనేది, అదే కొండ మార్గం అనేది కనిపిస్తుంది. అయితే ఇంత దూరాన్ని కూడా ప్రయాణించి ఈ గుడికి చేరుకోవడానికి గల అసలు ముఖ్య ఉద్దేశం ఏంటంటే అతి పురాతనమైన 600 సంవత్సరాల కాలం నాటి అతి పురాతనమైన ఒక టెంపుల్ ఉంది. సో అది కూడా మన వైజాగ్కి దగ్గరలోనే ఉంది అన్నప్పుడు ఇలాంటి వీడియోని మనం తప్పకుండా తీయాలి. అది మనతో పాటు మన సబ్స్క్రైబర్స్ అలాగే మన ఛానల్ని వాచ్ చేస్తున్న వాళ్ళందరూ కూడా ఈ టెంపుల్ని చూడాలి అనే ఉద్దేశంతో ఈ వీడియోని అయితే తీయడం జరిగింది. సో ఎక్కడా కూడా స్కిప్ చేయకండి, ప్రతి ఒక్క సెకండ్ కూడా ఒక ఇంట్రెస్టింగ్గానే కనిపిస్తుంది నాకు తెలిసి. అయితే ఎట్టకేలకి కొండపైకి అయితే వచ్చేసాము. ఇదేనండి మన అనంత పద్మనాభ స్వామి వారి ఆలయం. అయితే ఈ ఆలయానికి ఒక చిన్న చరిత్ర కూడా ఉందటండి. అదేంటంటే ఇది నార్మల్గా అంటే ప్రతి ఒక్క ఆలయానికి కూడా ఏదో ఒక చరిత్ర ఉంటుంది. కానీ ఈ ఆలయానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే పురాణ ఇతిహాసాలకు సంబంధించిన ఆనవాళ్ళు నిలిచిన క్షేత్రంగా ఈ ఆలయానికి పేరుందండి. అదేంటంటే పూర్వం పాండవులు అరణ్యవాసం పూర్తి చేసుకున్న తర్వాత అజ్ఞాతవాసానికి వెళ్ళే ముందు శ్రీకృష్ణ భగవానుని అసలు ఇప్పటి వరకు మాకు ఒక మార్గాన్ని నిర్దేశించావు కదా, సో ఇకపైన కూడా మాకు ఒక మార్గాన్ని నిర్దేశించు స్వామి అని ప్రార్థన చేసినప్పుడు శ్రీకృష్ణ దేవులు వారు ఈ కొండపైన పాండవులకి ప్రత్యక్షమయ్యారంట. అంటే శంకు చక్ర నామాల రూపంతో ఇక్కడ స్వామివారు అనేది స్వయంభూగా వెలిసి పాండవులకి దిశానిర్దేశాన్ని చేశారని అప్పటి పురాణ ఇతిహాసాల్లో రాసి ఉంది. సో అందుకనే ఈ అనంత పద్మనాభ స్వామివారి టెంపుల్కి అంత పెద్ద చరిత్ర ఉందని చెప్పుకుంటారండి. అయితే ప్రతి సంవత్సరం ఇక్కడ కార్తీక అమావాస్య నాడు వార్షిక దీపోత్సవ కార్యక్రమం జరుగుతుంది. చాలామంది భక్తులు అంటే కొన్ని లక్షల్లో భక్తులు మెట్లు ఈ 1270 మెట్లు కూడా కొంచెం కూడా ఖాళీ లేకుండా ఎంతో అందంగా ఆహ్లాదంగా అంటే చాలా అందమైన అనుభూతిని పొందే విధంగా భక్తులు లక్షల వేల సంఖ్యలో భక్తులు అనేవారు ఇక్కడికి రావడం అలాగే ఆ దీపోత్సవంలో పాల్గొనడం అనేది జరుగుతుందట.
సో అయితే లోపలికి గుడి లోపలికి వెళ్ళిపోదాం మనం. గుడి లోపల అన్నీ కూడా మనకి రాతి స్తంభాలండి. అంటే ఈ స్తంభాలను చూస్తే మనకి నిజంగా తెలుస్తుంది. అంటే ఇది ఎంత పురాతనమైన గుడి అయ్యుండొచ్చు అనేది మనం ఊహించుకోవచ్చు. సో ఫైనల్‌గా అయితే ఇంత కష్టపడి వచ్చిన ఏ గుడిలోకైనా, ఎక్కడికైనా ఆ దేవుడిని దర్శించుకున్నాక మనం వెళ్ళిన పడిన అదంతా కూడా మర్చిపోవచ్చు. నిజంగా ఆ స్వామివారిని చూశాక అబ్బా! నిజమే చాలా బావుంది. అది కూడా ఈ రోజు కంటే ఇంకా ఆ కార్తీక దీపోత్సవం నాడు గాని దర్శించుకుంటే స్వామివారు కన్నుల పండుగగా కనిపిస్తారటండి. సో అయితే ఈ టెంపుల్‌కి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒక ప్రత్యేకత ఉందటండి. ప్రతిరోజు కూడా ఉదయం మనకి పూజారి గారు చెప్పిన మాటల ప్రకారం ప్రతిరోజు ఉదయం కూడా ఇక్కడ సర్పం అనేది సంచరిస్తూ ఉంటుందట. అంటే స్వామివారిని దర్శించుకొని వెళ్తుందనేది ఒక ప్రతీక అండి. సో అయితే ఇంతటి చారిత్రకమైన ఆలయాన్ని నేనైతే దర్శించుకున్నాను. సో మీరు కూడా తప్పకుండా దర్శించుకుంటారని, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేస్తారని అలాగే ఈ వీడియో చూడదగినదిగా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తారని అనుకుంటున్నాను. అయితే కొండ ఎక్కేసాం. అలాగే దేవుడిని శ్రీ అనంత పద్మనాభ స్వామి వారిని దర్శించుకున్నాం కదా, మరి కొండ దిగాలి కదండి. మెట్ల పైన నుంచి దిగిపోదాం, ఎలాగూ ఎక్కేటప్పుడు జడిసిపోయాం కదా అనుకుందామంటే మరి మన బైక్స్ ఎవరు తెస్తారు? సో బైక్ పైనే దిగాలి. మరి దిగాలంటే అసలు చాలా అంటే చాలా టెన్షన్గా ఉంది. నా టెన్షన్కి తగినట్టే నిజంగానే చాలా భయం వేసింది దిగేటప్పుడు. ఎక్కేటప్పుడు కంటే దిగేటప్పుడు చాలా కేర్ఫుల్గా దిగాలండి. అసలు నిజంగా మీరు చూస్తున్నట్లయితే, మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ముందున మా బ్రదర్ది బైక్ వెళ్తుంది. సో కాళ్ళపైనే అంటే కాళ్ళని బ్యాలెన్స్ చేసుకుంటూ అంటే కాళ్ళతో తోసుకుంటూ వెళ్ళినట్టే వెళ్ళాము. నిజంగా ఎక్కేటప్పుడు ఒక 10 నిమిషాలు, అరగంట టైం పట్టింది అనుకుంటే దిగేటప్పుడు దానికి డబుల్ టైం పట్టింది. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. సో మీరెవరైనా సరే ఈ దేవుడిని దర్శించుకోవాలి అనుకుంటే మాత్రం చాలా కేర్ఫుల్గా రండి. అలాగే చాలా జాగ్రత్తగా వెళ్ళండి క్షేమంగా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతో, మరో మంచి ఆలయం యొక్క చరిత్రతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.